Hi friends, this is Venkat from VLA Training. Welcome to our Python Data Analyst course series. So, మనకి ఫస్ట్ NumPy మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ రావాలి. సో, NumPy అనేది న్యూమరికల్ కంప్యూటేషన్ పర్పస్, అలాగే మనకి సైంటిఫిక్ కంప్యూటింగ్, అలాగే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పర్పస్, ఇమేజ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పర్పస్, అలాగే ఎక్కడైతే న్యూమరికల్ డేటా వస్తుందో అక్కడ మనకి NumPy లైబ్రరీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ NumPy లైబ్రరీలో మెయిన్గా వచ్చేసి ND అర్రేస్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ అర్రేస్ చూసుకున్నట్టయితే 1 డైమెన్షనల్ అర్రే, వాటిని వెక్టర్స్ అంటాము. 2 డైమెన్షనల్ అర్రే మనకు మ్యాట్రిక్స్ చిన్నప్పటి నుంచి చూసినాయి. అలాగే 3 డైమెన్షనల్ అర్రేస్ వచ్చేసి టెన్సర్స్ అంటాం. ఓకే, సో ఈ వీడియోలో వెక్టార్స్ అలాగే మ్యాట్రిక్స్. వెక్టార్ అంటే 1 డైమెన్షనల్ అర్రేస్, అలాగే 2 డైమెన్షనల్ అర్రేస్ అంటే మ్యాట్రిక్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? సో తర్వాత మనకి ఈ NumPy లైబ్రరీ ప్రాపర్టీస్ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి n డైమెన్షన్, NDIM అంటాం. సో ఈ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్, మనకి ఉన్న అర్రే అనేది ఎన్ని డైమెన్షన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. వెక్టార్ 1 డైమెన్షనల్, మ్యాట్రిక్స్ వచ్చేసి 2 డైమెన్షనల్, అలాగే టెన్సర్లో ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్ని డైమెన్షన్స్ చూపిస్తుంది. మెయిన్గా వచ్చేసి 3, 4, 5 అలా ఉంటాయి అనమాట, రైట్? అలాగే షేప్, డైమెన్షన్స్ ఆఫ్ ద అర్రే. మనకి మ్యాట్రిక్స్లో 2/3 మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్ ఇలా అంటాం కదా. అలాగే వెక్టర్స్లో వచ్చి 1/3 లేకపోతే 3/1 ఇలా అంటాం కదా. అలాగే ఇక్కడ మనకు అది దాని షేప్ ఏంటో తెలుసుకోవడానికి మనం షేప్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అలాగే సైజ్ ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ను ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సైజ్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. డేటా టైప్, డి టైప్ వచ్చేసి ఆ అర్రే యొక్క సైజు ఏంటి అనేది తెలుసుకోవడానికి సైజ్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఈ 4 కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఏంటివి? n డైమెన్షన్, అలాగే NDIM, షేపు, సైజు, డేటా టైప్. అలాగే NumPyలో మనం NumPy అర్రేస్లో మనం మిక్స్డ్ క్యారెక్టర్స్ని కూడా సేవ్ చేయొచ్చు. మిక్స్డ్ డేటా టైప్స్ అంటే ఒక అర్రేలో నెంబరు, నేము, ఏజ్ లేకపోతే బూలియన్ వీటిని కూడా మనం సేవ్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువగా వచ్చేసి అర్రేస్లో మనం హోమోజెనిటీ అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యూజ్ చేసుకుని మనం అర్రేస్ని క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు మెమరీ యూసేజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వైల్ NumPy అర్రేస్ కెన్ టెక్నికల్లీ హోల్డ్ మిక్స్ ఆఫ్ డేటా టైప్స్, they are most efficient when all elements have the same data type ఉన్నప్పుడు దాని పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. హౌ టు క్రియేట్ NumPy అర్రేస్ యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్. ఒక NumPy అర్రేని క్రియేట్ చేసి 1 డైమెన్షనల్ అలాగే 2 డైమెన్షనల్ అర్రేస్ క్రియేట్ చేసి, అంటే వెక్టర్స్ను, మ్యాట్రిక్స్ను క్రియేట్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని చూద్దాం. అంటే ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి మనకి? NDIM, షేపు, సైజు, డి టైప్. సో సైజులో షేప్లో రీషేప్ అనేది కూడా ఉంటుంది. సో ఒక అర్రేని క్రియేట్ చేద్దాం. వెక్టార్ కదా, V1 అని క్రియేట్ చేసుకున్నాం. వెక్టార్, ఓకే. 1 డైమెన్షనల్ అర్రేని క్రియేట్ చేద్దాం. V1 = np.array ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో ఇది మనకి 1 డైమెన్షనల్ అర్రే. ఓకే, ప్రింట్ V1. సో సింటాక్స్ V1 అని టైప్ చేయకూడదు. V1 ఓకే. సో ఇంపోర్ట్ NumPy యాజ్ ఇంపోర్ట్, కంపల్సరిగా NumPyని ఇంపోర్ట్ చేసుకోవాలి యాజ్ NP, రైట్? సో ప్రింట్ 5 to 8, 1. సో దీని యొక్క ఇది వెక్టర్ అంటే సింగిల్ డైమెన్షనల్ అర్రే. అలాగే 2 డైమెన్షనల్ అర్రే కూడా చేద్దాము. మ్యాట్రిక్స్ M1 = np.array ఆఫ్, సో ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్రే ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి ఇది స్క్వేర్ బ్రాకెట్స్, సో కామా సేమ్ తీసుకున్నాము. సో సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? సో M1 క్రియేట్ అయింది. ప్రింట్ M1 మ్యాట్రిక్స్ 1. ఓకే,
5 to 81. సో నేమ్స్ కావాలంటే చేంజ్ చేద్దాం. వాల్యూస్ 4 5 కామా 22 కామా -1. ఓకే. సో ఫస్ట్ డైమెన్షన్ చూద్దాం. v1కి m1కి ప్రింట్ v1 కామా v1 కామా NDM డైమెన్షన్ ఎంత 1 డైమెన్షన్. ఓకే. అలాగే m1కు చూసుకున్నట్టయితే m1 ఆఫ్ n డైమెన్షన్. సో 2 డైమెన్షన్ అరే ఇది. ఓకే. ఇప్పుడు మనం తర్వాత వచ్చేసి షేప్ చూద్దాం. షేప్ డైమెన్షన్స్ ఆఫ్ అరే ఎన్ని డైమెన్షన్లో ఉందనేది మనకి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో v1 డాట్ షేప్ షేప్ 4. సో ఇది 4/1 మ్యాట్రిక్స్ 4. ఓకే. 4 సింగిల్ రో. సో తర్వాత వచ్చేసి m1 డాట్ షేప్. సో 2/4 మ్యాట్రిక్స్ అంటే ఇందులో 2 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఇందులో ఏముంది? ఇందులో 4 రోస్ ఉన్నాయి. ఓకే. సో తర్వాత వచ్చేసి షేప్ తర్వాత సైజు డి టైప్. m1 డాట్ సైజు బి టైప్ m1 డాట్ బి టైప్. సో సైజు ప్రింట్ ఫస్ట్ v1 వెక్టర్ సైజ్ ఎంత ఉంది? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. m1 సైజ్ వచ్చేసి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే రెండు కూడా ఇంటిజర్ 32. ఇప్పుడు మనం NumPy అరేలో NumPy లైబ్రరీలో అరేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం అరేస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ సింగిల్ డైమెన్షన్ అరే చూద్దాము. Analogous of Python range np.arrange is a NumPy equivalent of built-in range function and specifically designed for creating NumPy arrays. Okay, and arrange function ki start value, stop, step alage data type ni మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో arrange function యూజ్ చేసుకుని ఒక వెక్టార్ని అంటే సింగిల్ డైమెన్షన్ అరేని క్రియేట్ చేసి చూద్దాము. సో ఈ అరే ఈక్వల్స్ టు np డాట్ అరేంజ్ ఆఫ్ 10 అంటే ఏంటి? 0 దగ్గర నుంచి మనకి 9 వాల్యూస్ అరే కింద క్రియేట్ అవుతాయి. np డాట్ అరేంజ్ ఆఫ్ 10. రైట్. సో np డాట్ అరేంజ్ ఆఫ్ 10 అంటే ఏంటి? సో మనకి 1 డైమెన్షన్ వెక్టార్ క్రియేట్ అవుతుంది. సో 0 దగ్గర నుంచి 9 వరకు తోటి ఒక వెక్టార్ మనకి క్రియేట్ అయ్యింది. అరే డాట్ ప్రింట్ ARR డాట్ షేప్ ఇద్దాం. షేప్ అంటే ఏంటి? షేప్. సో 6. రైట్. అలాగే డైమెన్షన్ చూద్దాం. అరేకి NDM. సో 1 డైమెన్షన్ అరే. అలాగే మనకి అరే డాట్ అరే ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ ఇద్దాం. np డాట్ అరేంజ్ ఆఫ్ 5 తోటి స్టార్ట్ అవ్వాలి, 16 వరకు వెళ్ళాలి, 2 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. సో అంటే మనకి ఏమవుతుంది? 5 7 9 11 13 తోటి ఒక సింగిల్ డైమెన్షన్ అరే అనేది 13 15 తోటి మనకు ఒక సింగిల్ డైమెన్షన్ అరే క్రియేట్ అయింది. ఓకే. ఈ విధంగా మనం అరేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని అరేంజ్ ఫంక్షన్ NumPyలో అరేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఈ విధంగా మనం అరేస్ని క్రియేట్ చేస్తాం. అలాగే np డాట్ లిన్ స్పేస్. సో ఈవెన్లీ స్పేస్డ్ పాయింట్స్ విత్ రేంజ్. np డాట్ లిన్ స్పేస్ క్రియేట్స్ అన్ అరే విత్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్లీ స్పేస్డ్ వాల్యూస్ బిట్వీన్ ఏ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్. సో
సో లిన్స్పేస్ ఫంక్షన్ యూజ్ ఏంటో చూడండి. సో ఈవెన్లీ స్పేస్డ్ వాల్యూస్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ తోటి క్రియేట్ చేయడానికి మనం లిన్స్పేస్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో array 2 ఈక్వల్స్ టు np డాట్ లిన్స్పేస్ 0తో స్టార్ట్ అవ్వాలి, 2తో ఎండ్ అవ్వాలి, 5 ఈక్వల్ ప్లేస్డ్ వాల్యూస్ రావాలి 5. సో లేకపోతే మనం ఒక 10 ఇద్దాం, అంటే ఏమొస్తుందో చూడండి. 5 ఇంటూ array2 కదా, రైట్. 0 0.222 0.444 ఈ విధంగా వచ్చింది. మనం 0 దగ్గర నుంచి 30 వరకు 30 ఈక్వల్ ప్లేస్డ్ వాల్యూస్ కావాలి. అలాంటప్పుడు మనకి ఏమొస్తాయి 0.29 ఇద్దామా. సో 31 ఇస్తే మనకు 0 నుంచి 30 వరకు ఈక్వల్ స్పేస్డ్ వాల్యూస్ వచ్చినాయి మనకి, రైట్. సో 30ని 5 ఈక్వల్ ప్లేసెస్ కింద మార్చాలి. 4, సో 0, సో 4 కాకుండా 5 ఇద్దాం. సో 7.5 15 22.5 30, రైట్. సో తర్వాత వచ్చేసి లిన్స్పేస్ ఫంక్షన్ వల్ల యూజ్ ఇది. అలాగే కంబైనింగ్ విత్ రీషేప్. సో arrange and license create one dimension, you can often use reshape method, turn them into matrix or higher dimension of array. సో reshape అనేది బాగా యూజ్ అవుతుంది ఇందుకు. సో np.arrange np.list క్రియేట్ వన్ డైమెన్షన్ అరేస్. అలాగే వాటిని మనం 2 డైమెన్షన్ కింద 3 డైమెన్షన్ కింద మార్చుకోవాలంటే రీషేప్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. array.np array ఇక్కడ చూడండి కోడ్. సో ముందు ఒక అరేని క్రియేట్ చేద్దాము. np డాట్ అంటే వెక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఒక 16 వాల్యూస్ తోటి ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. array 3 into సో 0 దగ్గర నుంచి మనకు 15 వరకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది ఏంటి, 1 డైమెన్షనల్ అరే. ఇప్పుడు దీన్ని మనం 3/4 మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయగలుగుతాం లేదో చూద్దాం. సో మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు array డాట్ రీషేప్ ERR3 డాట్ రీషేప్ 3/4. ఓకే, ప్రింట్ మ్యాట్రిక్స్ 3/4 మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ అవుతుందా, 3 4 12 ఇక్కడ 15 వాల్యూస్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, రైట్. సో దీన్ని 12 వేద్దాం. సో ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను 1 to 0 to 11. ఇప్పుడు ఇది 3/4 మ్యాట్రిక్స్. ఉన్న వాల్యూస్ని బట్టి రీషేప్ చేయాల్సి వస్తుంది మనం. సో ఇందులో ఎక్కువ వాల్యూస్ ఉండే రీషేప్ 3/4 అంటే కుదరదు కదా. ఇప్పుడు నేను array నుంచి 16 array 3లో 16 1 డైమెన్షన్ 0 దగ్గర నుంచి. ఇప్పుడు దీన్ని రీషేప్ ఎలా చేయొచ్చు, 4/4. ఓకే, 4/4 మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ప్రింట్ మ్యాట్రిక్స్ డాట్ షేప్. ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ 4/4 మ్యాట్రిక్స్, రైట్. సో ఈ విధంగా మనం రీషేప్ చేసుకోవచ్చు. సో అలాగే మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, యూజింగ్ np.arrange ఫంక్షన్ తోటి ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసిందే రీషేప్. సో ఫస్ట్ మల్టీ డైమెన్షనల్ అరే ఏం చేస్తున్నాము, ఇంపోర్ట్ numpy as np ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు np.arrange of 24. ఓకే, 0 to 23 తోటి మనకు వెక్టర్ క్రియేట్ అవుతుంది. తర్వాత డిజైర్డ్ షేప్ అని ఒక వేరియబుల్ని తీసుకుని అందులో 3 4 2. సో ఇక్కడ మనం 3/4/2 మ్యాట్రిక్స్ అంటే టెన్సార్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, 3/4/2 మ్యాట్రిక్స్ మల్టీ డైమెన్షనల్ అరే ఈక్వల్స్ టు ఎలిమెంట్స్ డాట్ ఎలిమెంట్స్ అనేది మన యొక్క అరే నేమ్ డాట్
రీషేప్ ఆఫ్ డిజైర్డ్ అరే. సో లేదనుకుంటే ఈ వాల్యూని డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు, రైట్. మల్టీ డైమెన్షనల్ అరే చూద్దాం. సో ఇది మనకి యొక్క మల్టీ డైమెన్షనల్ అరే. అలా కాకుండా మనం 2 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు, సో ఎలిమెంట్ అనే ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాం. 10 నుంచి 20 వరకు ఉంటుంది. మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఎలిమెంట్స్ డాట్ రీషేప్ ఆఫ్ 3/4, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, 23 ఇస్తే ఏమవుతుంది, క్రియేట్ అవ్వదు కదా, ఎందుకంటే వాల్యూ సరిపోవట్లేదు, రైట్. 22. సో 10 నుంచి 21 వరకు క్రియేట్ అవుతుంది. దాన్ని 3/4 మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, రైట్. రీషేప్ తోటి మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీరు సో ఓన్లీ అరేంజ్ ఫంక్షన్ తోటి క్రియేట్ చేద్దాము అంటే, సో మ్యాట్రిక్స్ ఆఫ్ ఎన్పి డాట్ అరే ఆఫ్, ఒకసారి చూడండి, రైట్. సో ఇక్కడ ఎన్పి డాట్ అరే ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో అరేంజ్ ఆఫ్ 3, np dot arrange of 3, 6, ఫస్ట్ రో సెకండ్ రో. ఓకే. సో ఈ విధంగా సో మనం అరేంజ్ ఫంక్షన్ ఇచ్చేసుకుని డైరెక్ట్గా మనం 2/3 మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సరే 2/3 మ్యాట్రిక్స్ కానీ అదే మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయాలంటే ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకేం కావాలంటే 4/4 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి. 4/4 మ్యాట్రిక్స్. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాను చూద్దాం. సో అరే ఆఫ్ 4, అరేంజ్ ఆఫ్ 4 అంటే 0 దగ్గర నుంచి 3 వరకు వస్తుంది. తర్వాత 4, ఇప్పుడు మనకి 2/4 మ్యాట్రిక్స్ వచ్చింది, రైట్. ఇప్పుడు మనకి 3/4 మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఒకవేళ మీరు NumPyలో ఉన్న అన్ని మెథడ్స్ని అలాగే ప్రాపర్టీస్ని చూడాలంటే ఎన్పి డాట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే అన్ని ప్రాపర్టీస్ మెథడ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.